హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని రీఛార్జ్ ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్స్ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. చాలా తక్కువ అమౌంట్ స్పెండ్ చేసి మనం మంచి క్యాష్ బ్యాక్ సంపాదించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఆఫర్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఫ్రీ ఛార్జ్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇలాంటి ఆఫర్స్ ఫ్రీ ఛార్జ్ యాప్లో ఇంతకుముందు కూడా రావడం జరిగింది. కానీ ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పూర్తిగా చూసి ఆ తర్వాత డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను హోమ్ పేజ్లోను కొంచెం కిందకు వెళ్ళినట్టయితే డీల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఫ్రీ ఛార్జ్ క్యాష్ బ్యాక్ డీల్స్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్క డీల్కి ఒక్కోలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏ డీల్ కొంటున్నారో అక్కడ ట్యాప్ చేసినట్టయితే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1 రూపీతో డీల్ పర్చేస్ చేయాలి. ఆ తర్వాత మనం 12 రూపీస్ లేదా పైన రీఛార్జ్ చేసినట్టయితే మనకి 12 రూపీస్ కూడా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రీ ఛార్జ్ యాప్లో. మీరు ఏ నెంబర్కైనా ఏ ఆపరేటర్కైనా రీఛార్జ్ చేస్తే 12 రూపాయలు లేదా పైన 12 రూపాయలు వెనక్కి వస్తాయి. ఇది ఈ డీల్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక బ్యాక్ వెళ్ళి మింత్రాకి సంబంధించిన మరొక డీల్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ 1 రూపీ స్పెండ్ చేసినట్టయితే ఒక కూపన్ కోడ్ వస్తుంది. ఆ కూపన్ కోడ్ మనం ఏదైనా నెంబర్కి రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఉపయోగించినట్టయితే మినిమం 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే చాలు మనకు 15 రూపాయలు వస్తాయి. ఇది చాలా మంచి డీల్. అలాగే నెక్స్ట్ చూస్తున్నారు కదా, థర్డ్ డీల్ మరొకటి ఉంది. ఇది కూడా మింత్రాదే, అయినా కానీ ఇది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే 10 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 3 డీల్స్ కూడా నేను ఉపయోగించుకున్నాను. ఫోర్త్ డీల్ చూస్తున్నారు కదా, ఇక్కడ మరొకటి ఉంది. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మినిమం 8 రూపీస్ ట్రాన్సాక్షన్ చేయమంటున్నారు, 8 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. మీలో కొంతమందికి ఈ డీల్స్ ఏ విధంగా ఉపయోగించాలో తెలిసి ఉంటుంది, మరికొంతమందికి తెలియదు. కాబట్టి ఒక్క డీల్ నేను పర్చేస్ చేసి చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. బై నౌ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఎలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే బ్యాలెన్స్ 15 రూపీస్ అని చూపిస్తుంది. నా దగ్గర అంటే నా ఫ్రీ ఛార్జ్ వాలెట్లో 15 రూపాయలు ఉన్నాయి. అందువల్ల నేను ఆ వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించి ఇది పర్చేస్ చేస్తున్నాను 1 రూపీ పే చేసి. మీ దగ్గర వాలెట్ బ్యాలెన్స్ లేనట్టయితే ఇక్కడ సేవ్డ్ కార్డ్స్, క్రెడిట్, డెబిట్, ఇంకా నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర వాలెట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి పే యూజింగ్ బ్యాలెన్స్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే 1 రూపీ డిడక్ట్ అయిపోతుంది. డిడక్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఒక కోడ్ కూడా వస్తుందన్నమాట. కోడ్ పక్కన చూస్తున్నారు కదా, కాపీ కోడ్ అని వస్తుంది. మీరు కోడ్ని కాపీ చేయడం కోసం కాపీ కోడ్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. కోడ్ కాపీ అయిపోతుంది. ఇక్కడ కింద మీరు గమనించినట్టయితే గో హోమ్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ నేను రీఛార్జ్ చేసి చూపించబోతున్నాను. కానీ మీరు రీఛార్జ్ మాత్రమే కాదు, బిల్ పేమెంట్స్ కూడా చేసి, అంటే చూస్తున్నారు కదా టాప్లో డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్లైన్ ఈ విధంగా ఉన్నాయి. వాటిలో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను మొబైల్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. నేను ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్ అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీరు గమనించినట్టయితే టాప్అప్ 10 అని ఉంది. మనకి ఈ పర్టికులర్ డీల్కి వచ్చేసరికి మినిమం 8 రూపీస్ అని చెప్తున్నారు కాబట్టి నేను 10 రూపాయలు సెలెక్ట్ చేస్తున్నాను. డీల్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మినిమం ట్రాన్సాక్షన్ 8, 10, 12, 15 ఎంత అయితే అంత మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మాత్రం 8 రూపీస్ సరిపోతుంది కాబట్టి 10 సెలెక్ట్ చేశాను. నాకు ఈ విధంగా టాక్ టైం 7.47 వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ యారో దగ్గర ట్యాప్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసి మనకు అక్కడ కాపీ చేసాం కదా కోడ్, అది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి అప్లై చేస్తే చాలు. మనకి ఈ విధంగా కింద చూస్తున్నారు కదా 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుందని చెప్తున్నారు అనమాట. మనం మినిమం ట్రాన్సాక్షన్ 8 రూపాయలు చేస్తే సరిపోతుంది. 10 రూపాయలు అనేది నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను 10 రూపాయలు సెలెక్ట్ చేశాను. మీకు 8 అవైలబుల్గా ఉంటే 8 సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు జియోకి రీఛార్జ్ చేస్తూ ఉన్నట్టయితే అక్కడ చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏవైనా కానీ సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఇంతకు ముందులాగే మనకి ఇక్కడ బ్యాలెన్స్, ఫ్రీ ఛార్జ్ వాలెట్లో బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఓకే. లేనట్టయితే మాత్రం మీరు ఏదైనా కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉపయోగించి పే చేయొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం వాలెట్ బ్యాలెన్స్ యూజ్ చేయడం కోసం పే రూపీస్ 10 యూజింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, రీఛార్జ్ కూడా సక్సెస్ అయిందని వచ్చింది. అంతేకాదు ఫ్రీ ఛార్జ్ నుంచి ఆ పర్టికులర్ నెంబర్ నుంచి మనకి మెసేజెస్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంతవరకు ఓకే. కానీ చాలా మంది ఏంటంటే ఒకే అకౌంట్ లో వేరు డీల్స్ అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను. హోమ్ స్క్రీన్ లో మీరు గమనించినట్టయితే అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. అకౌంట్ లో మీరు చూడొచ్చు ట్రాన్సాక్షన్స్ అని టాప్ లో ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ రోజు చేసిన ట్రాన్సాక్షన్స్ అనమాట ఇవన్నీ. నేను కొంచెం కిందకి వెళ్తున్నాను. ఇక్కడ నేను షాప్ క్లూడ్ 1 రూపీ కొన్నాను, 20 రూపీస్ రీఛార్జ్ చేశాను. యాక్చువల్గా అక్కడ మనం 12 రూపీస్ చేస్తే సరిపోతుంది. కానీ నేను జియోకి రీఛార్జ్ చేశాను 20 రూపీస్తో. అది మెయిన్ బ్యాలెన్స్లోకి యాడ్ అవ్వడం కోసం నాకు 12 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ మింత్రా డీల్ కొన్నాను. 10 రూపీస్ స్పెండ్ చేస్తే నాకు 15 రూపీస్ వచ్చింది. మరొక మింత్రా డీల్ కొన్నాను. 10 రూపీస్ స్పెండ్ చేస్తే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. మరొక మింత్రా డీల్ కొన్నాను. 10 రూపీస్ స్పెండ్ చేస్తే 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ విధంగా నేను వేరు నెంబర్స్కి రీఛార్జ్ చేసి క్యాష్ బ్యాక్ పొందాను అనమాట. అంతేకాదు మీలో కొంతమందికి ఒకే నెంబర్పై మల్టిపుల్ డీల్స్ యూజ్ చేయొచ్చు అని డౌట్ రావచ్చు. అది కూడా చేయడం జరిగింది.
నేను ఒకే ఐడియా నెంబర్పై 2 డీల్స్ యూజ్ చేశాను, అప్పుడు కూడా సక్సెస్ అయింది. మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే కొన్ని డౌట్స్ కూడా మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.